ఏరియాలో ఉన్నాయో ఒకసారి ఒక మాట నేను చెప్పని సెస్మిక్ జోన్ లోనే ఉన్నాయి. ఎందుకంటే దానికి కొన్ని విషయాలు దాచిపెట్టిండు కేసీఆర్ గారు. అది వేరు విషయం, అది తర్వాత వాళ్ళు తేల్చుకుంటారు. కానీ నేను ఒక మాట చెప్తా విను. ఈ రోజు ఏ ప్రాజెక్ట్ అయినా దానికి ఒక టైం బాండ్ ఉంటది. ఇమ్మీడియట్ గా ఈ టైం బాండ్ కూడా కడితేనే మనకు ఇలా పెద్ద ఎత్తున లాభాలు జరుగుతాయని చెప్పేసి ఉన్న పలంగా రాత్రిళ్ళు పగళ్ళు కట్టేస్తే ఆ ఏమైనా క్యూరేషన్ ఉంటది. దానికి సంబంధించి బ్రిడ్జెస్ కి సంబంధించి గానీ పిల్లర్ కి సంబంధించి గానీ ఉంటది. ఇలా కుంగిందంటే ఎందుకు కుంగింది? నువ్వు ఇమ్మీడియట్ గా ఒక్క రోజులో మొత్తం పిల్లర్లు 4 ఫ్లోర్లకు వేసాయి. ఒక నిమిషం ఉంటదా పిల్లర్? అదే జరిగింది. ఒక నిమిషం తుత్తరపాటు ఎందుకు చేయాల్సి వచ్చింది? 1 మినిట్. మీరు ఇచ్చిన విజిలెన్స్ కమిటీ రాజీవ్ రతన్ చనిపోయింది కదా, రాజీవ్ రతన్ గారు టెస్టులు చేయించారు. 24% నాణ్యత ఎక్కువ వచ్చింది, 124% వచ్చింది. అంటే సిమెంట్ ఆయన చెప్పేది. రెండోది సుబ్రహ్మణ్యం గారు ఎల్ఎన్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, నేను కేసీఆర్ గారితో 19 జనవరి 1 నాడు విజిట్ చేశాం. ఆడ అందరు ఉన్నారు, ఇంజనీర్స్, మెగా కృష్ణారెడ్డి అందరు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారిని ఏమడిగాడు తెలుసా? పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మాకు పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల కంప్లీట్ కావాలన్నాడు. నథింగ్ డూయింగ్ అన్నాడు ఆయన. ముఖం మీద చెప్పిండు సీఎం కి, సార్ మీరు 3 నెలలు అంటున్నారు, నేను 6 నెలల లోపలనే దీన్ని పూర్తి చేయలేను, 3 నెలల్లో ఎట్లా చేస్తాను, మీరు తొందరపడితే మేము తొందరపడం సార్ అని ముఖం మీద చెప్పాడు. మరి ఎందుకైంది ఇట్లా? ఇప్పుడు ఇది రామ్మ బంగారు తీగ అన్నట్టే వచ్చింది పోయింది. ఒక నిమిషం, ఎందుకైంది అట్లా అనే దాని మీద నన్ను చెప్పనిస్తే నేను చెప్తా. చెప్పండి ఎందుకైంది అట్లా అనేది. 18 నెలల ఎంక్వైరీ తర్వాత కూడా ఎన్డీఎస్ఏ చెప్పలేకపోయింది. నేనెట్లా చెప్పగలుగుతా, దయాకర్ ఎట్లా చెప్పగలుగుతాడు, మీరు ఎట్లా అంచనాకు వస్తారు? వాళ్ళు ఏమన్నారంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో 380 పేజీల రిపోర్ట్ లో నిపుణులను నియమించి లోతుగా అధ్యయనం చేసి ఎందుకు కూలింది అనేది తేల్చాలి అన్నారు. అంటే ఒకవేళ గనక డిజైన్ లోపమో లేకపోతే ఇంకో లోపమో ఉండి దీని వల్లనే కూలింది అని అంటే 18 నెలల సమయం అవసరం వాళ్ళకు. ఇంకోటి ఎందుకు కూలిందో తెలిస్తే మనకు లాభం ఏంటంటే ఇంకా ముందు కూడా మనం బ్యారేజీలు కట్టాల్సి వస్తుంది, సుందిల్లా అన్నారం కాపాడుకోవాల్సి వస్తుంది. ఈ ఎందుకు కూలింది అనేది క్రూషియల్. అది రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంది? ఎన్డీఎస్ఏ గారితో కలిసి ఇమ్మీడియట్ గా అమెరికా నుంచి తెప్పిస్తారా, యూరోప్ నుంచి తెప్పిస్తారా, ఆ భూభౌతిక శాస్త్రవేత్తల్ని, ఆ లోపల ఇసుక లోపల ఎందుకు ఈ చలనం జరిగింది, సరస్వతి నది పుణ్యమా లేకుంటే ఇంకేదన్నా విధ్వంసమా, ఈ విషయాల మీద ఏంటంటే సెస్మిక్ అన్నాడు ఏదన్నా కావచ్చు. కానీ నేనేమంటున్నా అంటే ఈ కారణాన్ని అన్వేషించాలి. ఈ అన్వేషించక ముందే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఏనుగు కథ చెప్తున్నారు. 4 గుడ్డి వాళ్ళు ఏనుగు. ప్రకాష్ అన్న చెప్పేదైతే కొంచెం తెలివినే కనపడుతుంది. మరి ఆ సరస్వతి నది మీద ఒక ఎంక్వైరీ కమిషన్ దగ్గర ఉన్నావు కదా. మీరేమనుకుంటారు దయాకర్ గారు? దయాకర్ గారు కూలడానికి కారణం ఏంది? ఫాస్ట్ గా పనులు చేయడమా? ఫాస్ట్ గా ఒకటి, రెండవది ఇసుక మేటలది సరైన అంచనా లేదు. ఇసుక మేటలకు సంబంధించి కూడా సరైన అంచనా లేదు. తుత్తరపాటుతో చేయాల్సిన పని ఆయన ఒక విజన్ పెట్టుకున్నాడు, కానీ చేసే తీరులో లోపం. ఆయనే నువ్వు రేపు తెలియదు ఎవరంటే ఈఎన్సీ నుంచి మొదలు పెడితే అందరు కేసీఆర్ గారి వైపు చేయి లేపుతారు. అది వాస్తవం. అది ప్రకాష్ గారు అంతరాత్మకు కూడా తెలుసు, కేసీఆర్ గారు అంతరాత్మకు కూడా తెలుసు, మనకు కూడా తెలుసు. ఆయనే చీఫ్ ఇంజనీర్ అనేది అందరికి తెలిసిందే. కానీ నేనేమంటున్నంటే ఈ రోజు జరుగుతున్న ప్రచారంలో అబద్దాలను ఈ రోజు తెర మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసింది, కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తున్నదనే తీరు ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. ఇలా కమిషన్ మీద, దాని క్రెడిబిలిటీ మీద కూడా ప్రశ్నలు వస్తాయి. కమిషన్ ప్రిమాఫేసి లేకుండా ఎస్టాబ్లిష్ అవుతుందా? వాళ్ళు కోర్టుకు పోతే స్క్రాచ్ చేయరా? ఈ మాత్రం తెలివి లేదా? హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా స్క్రాచ్ చేస్తారు. దాని క్రెడిబిలిటీని ప్రశ్నిస్తారు, ఘోష్ గారి యొక్క కమిట్మెంట్ మీద ప్రశ్నిస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రశ్నిస్తారు. ఇదేం కథ? ఇలా ఇంత జరుగుతున్నా కూడా మన కళ్ళ ముందే జరుగుతున్న వాస్తవాలను కూడా అబద్ధాలు చేసే పరిస్థితి చేస్తే ఇంకేం లాభం? ఇప్పుడు రేపు మీరు ఎస్సీలో భూములకు సంబంధించి భూమి అక్కడే ఉంది, అన్ని అక్కడనే ఉంది, మొత్తం అవినీతి జరిగిపోయిందని ప్రచారం చేస్తుంది. అవినీతి జరగొద్దని చెప్పి చాలా కూర్చోబెట్టుకున్నప్పుడు ఆయనతో మాట్లాడేయండి. కాదు, చాలా మంది మాట్లాడుతున్నారు. కుంగిపోయిన దాన్ని ఏం చెప్తాం అనేది ఆలోచించాలి. దయాకర్ ఒక్క నిమిషం, ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఉన్నప్పుడు అవన్నీ మాట్లాడి నేను సమాధానం చెప్పదాన్ని నేను కాదు. నేను మీకు ఒకటి చెప్తున్నా, తెలంగాణ విషయంలో నీళ్ల విషయంలో నేను కాంప్రమైజ్ కాను. రేపు రేవంత్ రెడ్డి మంచి పని చేసినా అప్రిషియేట్ చేస్తే, ఇప్పుడు ఆయన కొడంగా లిఫ్ట్ పెట్టిన ఐఎమ్ అప్రిషియేటింగ్. ఎందుకంటే ఎక్కంచో అది వచ్చి అక్కంచి రావడం కంటే
నేను మంచిని ఎప్పుడు మంచి అంటే తెలంగాణ ప్రజల కోణమే తప్ప నాకు కాళేశ్వరం ఎంత అవసరం అనేది నాకు తెలుసు కాబట్టి నేను డిఫెండ్ చేస్తాను. ఇంకోటి మీరు అన్న టి హనుమంతరావు గారే కదా అక్కడ సూచించింది మేడిగడ్డ బ్యారేజీ, ఆ స్థలం ఎంపిక చేసింది ఎవరనుకుంటున్నారు? సూరారం దగ్గర కట్టమన్నది టి హనుమంతరావు గారే. స్టెప్ లాడర్ టెక్నాలజీ గుర్తుందా మీకు? శ్రీరామకృష్ణయ్య గారు 13 బ్యారేజీలు కట్టి శ్రీరామ్ సాగర్ నింపు అని చెప్పారు. చచ్చిపోయిన వాళ్ళ మీద చెప్పి తప్పించుకుంటారా ఏంది? ఆన్ రిటర్న్ కదా, ఆధారాలు ఉన్నాయి కదా రిటర్న్ గా. చచ్చిపోయిన వాళ్ళ మీద చెప్పి చెప్పిండు, లేకపోతే విద్యాసాగర్ రావు గారు చెప్పారు. కాదు దయాకర్, ఇప్పుడు అది రిటర్న్ ఉంది కదా స్టెప్ లాడర్ టెక్నాలజీ. స్టెప్ లాడర్ టెక్నాలజీ ఒక్క నిమిషం ఎన్టీ రామారావుకి సబ్మిట్ చేశారు వాళ్ళు. ఇప్పటిది కాదు అప్పటిది కాదు. 13 బ్యారేజీలు కట్టి తిప్పిపోతలు అన్నారు కదా కోదండరామ్ గారు. ఈ తిప్పిపోతలను పెట్టింది హనుమంతరావు గారు, దాన్ని సమర్థించింది శ్రీరామకృష్ణ గారు అడ్వైజరు. ఎన్టీ రామారావు గారు చేపట్టాలనుకున్నారు. ఈ లోపల ఆయన దిగిపోయాడు. మళ్ళీ ఒక 5 years ఉంటే ఇదే అప్పుడు అమలయ్యేది, ఆ రోజుల్లో అమలయ్యేది. కాబట్టి ఇది కేసీఆర్ మైండ్లోకి వెళ్ళి వచ్చింది కాదు, ఇంకోరి మైండ్లోకి వెళ్ళి వచ్చింది కాదు. అంటే కానీ ఒక ఆరోపణ ఏంటంటే ఇంజనీర్లు చేయాల్సిన